అనేకమైన పనులను చేసినప్పుడు కానీ నిశితంగా ప్రతిపక్షం అనేది గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. వాటిని విమర్శిస్తుంది, అడుగుతుంది, పెన్ను పెట్టి రాస్తుంది, లేదా పాటల రూపంలోనో ఆటల రూపంలోనో ప్రభుత్వం చేస్తున్నా లేదా పాలకపక్షం చేస్తున్న చర్యలను తూలనాడుతుంది, ప్రశ్నిస్తుంది. వాటిని ఈ కూటమి ప్రభుత్వం సహించలేక ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించరాదు, మాట్లాడరాదు, పెన్ను పెట్టి రాయరాదు. పెన్ను పెట్టి రాస్తే ఆ పెన్ను పైన మన్నును జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం తెరదీసింది. ఏ పెన్ను మీద మీరు మన్ను జల్లుతున్నారో ఈ పెన్నే 2029లో గన్నై ఓట్ల రూపంలో పేల్తుంది అని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నిన్న ఏదైతే ఉరవకొండలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, వారి సోదరుడు పయ్యావుల సీనప్ప గారు వాళ్ళు చేసిన దుర్మార్గం పైన, వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపైన మేము అక్కడికి పోయి ఉరవకొండకు పోయి ఆర్డీఓకో ఎంఆర్ఓకో రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోతే అక్కడ పోలీసు బలగాలను మోహరించి అంతర్జాతీయ నేరస్తులను, తీవ్రవాదులను అరెస్టు చేసినట్లు దుర్మార్గంగా పోలీసు బలగాలతో అక్కడి ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి గారిని, నన్ను, ఇంకా ఇతర మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను అందరినీ కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది, తుపాకులతో బెదిరించడం జరిగింది, అక్కడి నుంచి అందరినీ తరిమివేయడం జరిగింది. దాన్ని మేము పీస్ఫుల్గా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకున్నామో, పయ్యావుల కేశవ్ గారిని ప్రశ్నించాలి అనుకున్నామో, దాన్ని వారు చిల్లాపల్లం చేయటమే కాకుండా మేమేదో అక్కడికి పోయి దుశ్చర్యలకు పాల్పడినట్లు వారి ఎలక్ట్రానిక్ మీడియాలో, వారి ప్రింట్ మీడియాలో దుర్మార్గంగా దాన్ని వక్రీకరించి రాయటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికే తలవంపుల పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బీసీ లీడర్ గోవిందప్ప అనే వ్యక్తి, లత్తవరం గోవిందప్ప అనే వ్యక్తి వేల్పుమడుగు అనే గ్రామంలో తన అల్లుడు జయకుమార్కు ఒక 21 ఎకరాల భూమిని చట్టపరంగా రికార్డునంతా చూసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత భూమిని కొంటే అదే వేల్పుమడుగులో పయ్యావుల కేశవ్కు సంబంధించిన చిన్నాయన కొడుకులో పెదనాయన కొడుకులో ఆ భూమిని అంతకుముందే వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆ భూమిని వాళ్ళ చేజారి పోనివ్వకుండా ఆ భూమిలో ఒక లిటిగేషన్ని పెట్టి ఈ లత్తవరం గోవిందప్ప ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి పయ్యావుల సీనప్ప, అంటే పయ్యావుల కేశవ్ బ్రదర్ పయ్యావుల సీనప్ప లత్తవరం గోవిందింటికి వాళ్ళ కమ్మల తన్ను వాళ్ళ బంధువులను లత్తవరం గోవిందప్ప ఇంటికి పంపించి నువ్వు భూమినన్నా వదులుకోవాలి, పార్టీ అన్నా మారాలి అనే అల్టిమేటంను జారీ చేయడం జరిగింది. ఆ గోవిందు లత్తవరం గోవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. నేను సచ్చినా బతికినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే ఉంటా తప్పితే నేను ఈ భూమిని వదులుకోను, ఈ పార్టీని వదులుకునేకి సిద్ధంగా లేను అని ఆయన చెప్పి పంపడం జరిగింది. దాని మీద పయ్యావుల సీనప్ప, పయ్యావుల కేశవ్ ఇద్దరు కూడా ఒక లిటిగేషన్ని దాని మీద పెట్టి ఆ భూమి మీదకి వారి బంధువులను, వాళ్ళ కమ్మలను ఆ భూమి మీదకి పంపడం జరిగింది. దాని మీద ఈ లత్తవరం గోవిందు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఒక ఇంజంక్షన్, ఒక కోర్టు ఆర్డర్, ఈ భూమి మీదకి ఎవరు పోరాదని ఒక ఆర్డర్ను కూడా ఇవ్వడం జరిగింది. రికార్డు మీద ఆయనే ఉన్నాడు, అడంగల్ మీద
ఆయన్నే గోవిందే ఉన్నాడు, గోవింద్ అల్లుడే ఉన్నాడు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, ఎంఆర్ఓ కలెక్టర్ కూడా ఈ భూమిలో ఎలాంటి లిటిగేషన్ లేదు, ఇది జయకుమార్ కంటే లత్తవరం గోవింద్ అల్లునికి సంబంధించిన భూమి అని స్పష్టంగా కూడా చెప్పి ఒక ఆర్డర్ను ఇవ్వడం జరిగింది.